జగన్కి నేనంటే భయం. జగన్కి నేనంటే భయం. ఎందుకంటే అందుకనే నా మీద రాజకీయ కుట్ర చేస్తున్నాడు అని కిరణ్ రాయల్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్, జనసేన జిల్లా ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అనుకుంటా కిరణ్ రాయల్ మాట్లాడుతున్న కొన్ని మాటలు మీకు చెప్పాలని వీడియో చేస్తున్నా. ఏంటంటే జగన్ గారంటే ఆయనకి భయం అంట. తర్వాత అందుగురించే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఎవరైతే లక్ష్మి అనే మహిళ నుంచి 1,20,00,000 తీసుకుని 20 సవర్ల బంగారం తీసుకుని ఏదైతే తనను మోసం చేశాడని, తనని చాలా దగ్గరగా ఉండి నమ్మించి నన్ను మోసం చేశాడు అని చెప్పేసి మహిళ ఆరోపించడం మనకు తెలిసిందే. ఆమెను జైలుకి అరెస్ట్ చేయడం తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డేనే ఆవిడ బెయిల్పై బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఆవిడ కావాలని నన్ను టార్గెట్ చేసి అరెస్ట్ చేయించాడు అని అయితే కనుక మొత్తానికి ఆవిడ బయటకు రావడం, వీటన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి నా మీద కుట్ర చేస్తున్నారు ఏంటి. అంతేకాదు నా గురించి పెట్టిందే సాక్షి పత్రిక, నా గురించి చెప్పడం కోసమే పుట్టిందే సాక్షి ఛానల్. ఇలాగ జగన్మోహన్ రెడ్డి కావాలని నన్ను ప్రతినిత్యం టార్గెట్ చేసి నన్ను ఈ రకంగా చేస్తున్నాడు అని కొన్ని మాటలైతే కనుక మాట్లాడారండి కిరణ్ రాయల్ గారు. నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కిరణ్ రాయల్? నన్ను అడిగితే కిరణ్ రాయల్ అనే వ్యక్తి నిన్న మొన్నటి దాకా ఎవరికైనా తెలుసా? జస్ట్ ఈ ఉదంతం జరగకముందు ఏదైనా తెలుసా? ఈ లక్ష్మి అనే మహిళ నాకు రావాల్సిన డబ్బులు 1,20,00,000 అన్యాయంగా తీసుకుని నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పే వరకు కిరణ్ రాయల్ అంటే ఎవరికైనా తెలుసా? తెలియదు చాలామందికి. అసలు కిరణ్ రాయల్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. నాకు తెలిసి 50% చాలామందికి తెలియదు. ఎప్పుడైతే ఒక మహిళను మోసం చేశాడు, ఒక మహిళ దగ్గర డబ్బు తీసేసుకున్నాడు, ఓ మహిళ దగ్గర బంగారం తీసేసుకున్నాడు అని మహిళను మోసం చేసి ఏంటి ఆమెని ఇలా ఇబ్బంది పెట్టాడని ఏదైతే వార్త పుంకాలుగా బయటకు వచ్చాయో అప్పటి నుంచి జనసేన కిరణ్ రాయల్ అంటే ఎవరో చాలామందికి ఐడియా వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి, ఎవరో ఏంటో తెలియని కిరణ్ రాయల్ గురించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయి ఉన్న ఆయన కిరణ్ రాయల్ గురించి కూడా శ్రద్ధ పెట్టి అంత తీరిక, కాబట్టి కిరణ్ రాయల్ ఎవరు అనేది ఆలోచించే అంత ఆలోచన ఉంటుందంటారా? అంటే నాకెందుకో బోధపడట్లా. ఎందుకంటే ఈయన గురించి ఆలోచించి అంత ఖాళీ ఆయనకి ఎక్కడ ఉంటుంది? అసలు ఈయన ఎవరో ఆయన తెలుసంటారా అని నాకు డౌటు. తర్వాత 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ఈయన ఏమన్నా మాజీ ముఖ్యమంత్రా లేకపోతే కాబోయే ముఖ్యమంత్రా 100 కోట్లు ఖర్చు పెట్టి కుట్ర చేయడానికి ఈయన మీద అనేది నా అభిప్రాయం. ఇది కూడా నాకు ఎందుకు కరెక్ట్గా అలిగేషన్ అయింది అనిపించాల. ఎందుకంటే 100 కోట్లు ఖర్చు పెట్టడానికి మనం ఎంత అసలు మనం ఎవరో తెలియదు కదా. ఫస్ట్ నాకు తెలిసి నేను చెప్తాను, నా అభిప్రాయం ఇది. మనం ఎవరమో అవతలవాడు తెలియదు అసలు. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి అసలు మనం ఎవరమో తెలియదని నా అభిప్రాయం. తెలియనప్పుడు మన మీద 100 కోట్లు ఖర్చు పెట్టి అంత స్థాయి మనకుందంటావా అని నాకు అభిప్రాయం కదా. కాబట్టి మరి లేనిపోయిన మరింత దారుణంగా అంటే ఒకటి కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఉంటారు ఈ కిరణ్ రాయల్ గారు. ఎలాంటి ఏమంటే చిట్రెడ్డి ఆయన్ని. కాబట్టి ఈ రకంగా ఒక రకం కాదు, ర్యాగింగ్లో మామూలు కాదు, మాస్ ర్యాగింగ్ చేస్తాడు ఆయన, దాంట్లో డౌటే లేదు. కాకపోతే మరీ అంతగా పోల్చుకోవడం ఏంటి, అదే తెలుగు పాఠాల్లో చెప్తూ ఉంటారు, అతిశయోక్త అలంకారమా, దాన్ని అలంకారాలే చెప్తుంటారు, ఉపమాన అలంకారం, అతిశయోక్త అలంకారం అని. అలాగా ఉన్నదానికంటే ఎక్కువగా పోల్చుకోవడం ఇది మరీ దారుణమైన, టూ మచ్ కనిపించింది నాకు ఎందుకు, అందుకని చెప్పాలనిపిస్తుంది. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి నా కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుట్లు వేసిన కాడి నుంచి సాయంకాలం పొడికిన దాకా నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను ఎలా బదనాం చేయాలని, నన్ను ఎలా తొక్కేయాలని, నన్ను ఎలా పక్కకి గెంటేయాలని. అసలు ఏముంది అసలు తొక్కేయడానికి? ఏం ఎదిగామని తొక్కేయాలి? అసలు నువ్వెవరో తెలియదు కదా అవతల వ్యక్తికి. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వెవరో తెలియదు. నాకు తెలుసున్నంత వరకు కిరణ్ రాయల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అని నేను అనుకుంటున్నా. గెలిస్తే గనక ఈ మధ్యలో ఒక మహిళను మోసం చేశారు కదా, ఆ మహిళను మోసం చేసిన వ్యక్తి ఎవరని చెప్పి ఏదన్నా పేపర్లో చూసిండో చూడొచ్చు, ఏదైనా టీవీలో చూసిండో చూడండొచ్చు. కాకపోతే అంతకుముందు మనం ఎవరమో తెలియదు, దాంట్లో డౌట్ లేదు, రాసి పెట్టుకోవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు అనడం ఇదంతా చూస్తుంటే పెద్ద కామెడీలో కనిపించింది నాకు. కాబట్టి మార్ఫింగ్ చేశారు నా ఫోటోలు, నేనే మార్ఫింగ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అని అన్నారు. మార్ఫింగ్ చేశారు. మార్ఫింగ్ చేయడానికి ఏముందండి ఫోటోలకి? అంత మామూలుగా డైరెక్ట్ లైవ్ వీడియోనే ఉంటే కనుక వీడియోలో చూపిస్తుంది కదా ఆవిడ మహిళ, వీడియోలో చూపిస్తుంది. వాస్తవంగా వీడియోలో ఉన్నది నేనంటే నేను కాదు, నా తమ్ముడేమని అన్నారో అది వేరే విషయం అది. కాబట్టి వీడియోలు చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది, చాలా ఆధారాలైతే చూపిస్తుంది. కాబట్టి ఒక ఫోటో విషయంలో కొన్ని మాటలు అన్నారు. ఇలాంటి కొన్ని మాటలు చూసినప్పుడు కానీ చదివినప్పుడు కానీ కొంచెం కామెడీ అనిపిస్తుంది.
చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ చేశాడంటారు ఈయన్ని. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, పక్కాగా లైక్ చేయండి. అంతకన్నా ఇంపార్టెంట్ అంటే మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యల మీద ప్రజలకు ఉపయోగపడే వీడియోలు ఉంటే కనుక మీ ముందుకు తీసుకొస్తుంటాను. మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.